నోరు తెరిస్తే అబద్ధాలు, చెప్పే దాంట్లో సత్యాలుండవు, రుజువులు ఉండవు. ఇది పాక్ తీరు. తాజాగా ఉద్రిక్తతల్లోనూ పాక్ అబద్ధాల్లో ఆరితేరిపోయింది. ఉగ్రదాడిపై అవాకులు చెవాకులు పేలిన దాయాది తర్వాత నాలుగు ఖర్చుకుంది. ముఖ్యంగా అసలు F-16 విమానాలే వాడలేదని బుకాయించిన పాకిస్తాన్ తీరును ఆధారాలతో సహా బయటపెట్టాయి త్రివిధ దళాలు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్న సమయంలో పాకిస్తాన్ వైఖరి వింతగా కనిపిస్తోంది. అబద్ధాలు, కట్టుకథలు అల్లి తిమ్మిని బమ్మిని చేయాలని ప్రయత్నిస్తుంటుంది. తాజాగా రెండు దేశాల ఎయిర్ ఫోర్స్లోకి విమానాలు దూసుకురావడంలోనూ పాకిస్తాన్ కట్టుకథలనే అల్లింది. మా సత్తా చూపించేందుకే భారత్పై దాడి చేశాం, మా ఎయిర్ స్పేస్లోనే ఉండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూల్చేశాం అని చెప్పుకున్నారు. 2 పైలట్లను అరెస్ట్ చేశామని చెప్పారు. కానీ ఉదయం చెప్పింది సాయంత్రానికి అబద్ధాలుగా తేలాయి. పాకిస్తాన్ అరెస్ట్ చేసింది ఒక్క ఫైటర్ పైలట్నే, అది అభినందన్ను మాత్రమే. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ఒప్పుకుంది. ఇక 2 IAF విమానాలను కూల్చేశామని చెప్పుకున్న పాకిస్తాన్ బుద్గంలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించారు. ఇక F-16 విషయంలోనూ పాకిస్తాన్ అబద్ధాలను దేశ త్రివిధ దళాలు బయటపెట్టాయి. తాము F-16 విమానాలను వాడనే లేదు, ఇక వాటిని ఇండియా ఎలా కూల్చివేస్తుంది అని వాదించిన పాక్ తన అసత్యాల గుట్టు తానే రట్టు చేసుకుంది. తమ వైమానిక దళం భారత్కు చెందిన MiG-21 బైసన్ను కూల్చివేసినట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు పాక్ తాపత్రయపడింది. పాక్ సైన్యం ప్రచార విభాగం అధికారులు తాము కూల్చివేసిన MiG-21 బైసన్ శకలాలు ఇవి అంటూ కొన్ని ఫోటోలు విడుదల చేశారు. అక్కడే వారు తప్పులో కాలేశారు. ఒక ఫోటోను నిశితంగా పరిశీలించగా అది MiG-21ది కానే కాదని F-16 తాలూకు ఇంజిన్దని స్పష్టంగా తేలిపోయింది. ఇలా తమ బొంకును తామే బయటపెట్టుకుని పాక్ నవ్వుల పాలైంది. పాకిస్తాన్లో తన విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందే వింగ్ కమాండర్ అభినందన్ R-73 క్షిపణి ద్వారా F-16ను కూల్చివేశారు. అది పాక్ వైపునే పడింది. ఇదే విషయాన్ని భారత్ ప్రకటించింది. సదరు విమానం నుంచి 2 పైలట్లు పారాచూట్ల సహాయంతో బయటికి వచ్చేస్తున్న అస్పష్టమైన చిత్రాలు తప్ప నిర్దిష్టమైన సాక్ష్యాలు మాత్రం మన వద్ద లేవు. ఆ ధైర్యంతోనే తాము F-16లు వాడలేదని పాక్ బొంకింది. అయితే ఇది అబద్ధమని నిరూపించేందుకు భారత్ చేతికి మరో రూపంలో సాక్ష్యాలు దొరికాయి. ఉదయం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ విమానాలు AIM-120C5 ఆమ్రామ్ క్షిపణిని ప్రయోగించాయి. వీటి శకలాలు భారత భూభాగంలోనే పడ్డాయి. ఈ క్షిపణులను F-16B D రకం విమానాలు మాత్రమే ప్రయోగించగలవు. ఈ క్షిపణి శకలాలను త్రివిధ దళాల అధికారులు సంయుక్త సమావేశంలో మీడియాకు ప్రదర్శించారు. పాక్ అసత్యాలకు ఇదే సాక్ష్యమని తెలిపారు. ఇదే కాదు, ప్రతి విషయంలో పాకిస్తాన్ అబద్ధాలు బట్టబయలయ్యాయి. భారత వైమానిక దాడిపై కూడా ఇలాంటి అబద్ధాలనే ప్రచారం చేస్తోంది పాకిస్తాన్ మీడియా. దానికి ఆ నేతల గందరగోళ ప్రకటనలు మరింత క్లారిటీనిస్తున్నాయి. బాలాకోట్లో దాడి అనంతరం భిన్న ప్రకటనలు చేశారు పాక్ ప్రతినిధులు.